ఇండియాకి ఇంకా సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో అయితే ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. తిలక్ వర్మ వల్ల కావచ్చు, అభిషేక్ శర్మ వల్ల కావచ్చు, గౌతమ్ గంభీర్ వల్ల కావచ్చు. సో, ఇండియా ఓడిపోవడానికి ఇలా కొన్ని కారణాలున్నాయి. ఆ కారణాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో, టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ తర్వాత ఇంకో శర్మ వస్తే రోహిత్ శర్మలా అవుతాడేమో అనుకున్నారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం రోహిత్ శర్మ లాగా అవ్వలేకపోయాడు. రోహిత్ శర్మలో 50% కూడా మ్యాచ్ చేయలేకపోయాడు. అసలుకి ఒక్క మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు. వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ వచ్చేసి టోటల్‌గా 9 వరల్డ్ కప్స్ ఆడాడు. 9 వరల్డ్ కప్‌లు ఆడితే కేవలం ఒక్కసారి మాత్రమే డకౌట్ అయ్యాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం వరుసగా 3 డకౌట్‌లయ్యాడు. సో, ఇక్కడైతే ఇండియాకి ఓపెనింగ్ ప్రాబ్లమ్ ఉంది. నేనేమి ఇక్కడ అభిషేక్ శర్మని తక్కువ చేయట్లేదు. కానీ అభిషేక్ శర్మ మాత్రం చాలా మార్చుకోవాలి. అభిషేక్ శర్మ అయితే అనవసరంగా ప్రతి బాల్‌ని కూడా ఊపుతున్నాడు. ప్రతి బాల్‌ని కూడా ఊపితే ఔటే అవుతారు. ప్రతి మ్యాచ్‌లో ప్రతి బాల్‌ని సిక్సో, ఫోరో కొడదామనుకుంటే ఔటే అవుతారు. సో, ఇప్పటినుంచైనా అభిషేక్ శర్మ అయితే చూసుకొని ఆడాలి. అభిషేక్ శర్మ కనుక ఇంకో మ్యాచ్‌లో ఫెయిల్ అయితే సంజు శాంసన్ అయితే రావచ్చు. ఇక చెప్పాలంటే సంజు శాంసన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. సంజు శాంసన్ కేవలం ఒక్క మ్యాచ్‌లో 22 రన్స్ కొట్టాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం 4 మ్యాచెస్‌లో 15 రన్స్ కొట్టాడు. సో, ఇక్కడైతే అభిషేక్ శర్మకి ప్లేయింగ్ లెవెల్‌లో ఛాన్స్ దొరకడం కష్టమని చెప్పాలి. ఇంకో పక్క ఇంకో ఓపెనర్ కూడా ఇలానే ఉన్నాడు. అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో ఇషాన్ కిషాన్ కూడా అలానే ఆడుతున్నాడు. సో, ఇషాన్ కిషాన్‌కి కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా తిలక్ వర్మ విషయం దగ్గరకొచ్చేస్తే తిలక్ వర్మ అయితే ఇంకో విరాట్ కోహ్లీ అవుతాడేమో అనుకున్నారు. కానీ తిలక్ వర్మ మాత్రం ఇంకో విరాట్ కోహ్లీ అవ్వలేకపోయాడు. ప్రతి మ్యాచ్‌ని కూడా టీ20లా కాకుండా వన్‌డే క్రికెట్‌లా ఆడుతున్నాడు. అది కూడా పవర్ ప్లేలో వచ్చి ఏం కొట్టలేకపోతున్నాడు. ఒక బ్యాట్స్‌మెన్ వచ్చి 20 రన్స్‌ని కొడితే ఆ బ్యాట్స్‌మెన్ సెట్ అయినట్టు. కానీ తిలక్ వర్మ మాత్రం 20 రన్స్‌ని కొట్టినా కూడా సెటిల్ అవ్వలేకపోతున్నాడు. సో, ఇప్పటినుంచైనా తిలక్ వర్మని విరాట్ కోహ్లీతో కంపేర్ చేయడం ఆపండి. ఒకప్పుడు తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీలు కొట్టాడు. కానీ ఇప్పుడు అదే తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికా మీద ఏం ఆడలేకపోతున్నాడు. సో, తిలక్ వర్మ ఇలానే ఆడితే తన ప్లేస్ అనేది పోవచ్చు. సో, ఇప్పటినుంచైనా తిలక్ వర్మ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ విషయం దగ్గరకొచ్చేస్తే అటు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇంకోవైపు కెప్టెన్సీ కూడా చేయలేకపోతున్నాడు. అసలుకి లాస్ట్ 1 ఇయర్ నుంచి సూర్యకుమార్ యాదవ్ అయితే మంచి ఫామ్‌లో అయితే లేడు. ఈ వరల్డ్ కప్‌లో అయితే అమెరికాతో ఆడిన మ్యాచే హైలైట్ అని చెప్పాలి. ఆ ఒక్క ఇన్నింగ్స్‌ని తప్పించి ఇంకేం ఆడలేదని చెప్పాలి. ఇక్కడ తిలక్ వర్మ ఎలా ఆడుతున్నాడో సూర్యకుమార్ యాదవ్ కూడా అలానే ఆడుతున్నాడు. సో, సూర్యకుమార్ యాదవ్ అయితే బ్యాటింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే తన కెప్టెన్సీ కూడా. ఇక్కడ చాలామంది అభిప్రాయం ఏంటంటే అభిషేక్ శర్మ ఇంకా తిలక్ వర్మ వీళ్ళిద్దరు ఎలానో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి సంజు శాంసన్‌కి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలంటున్నారు. సంజు శాంసన్‌కి ఒక ఛాన్స్ ఇస్తే తనని తాను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు. సో, చూద్దాం బీసీసీఐ ఎలాంటి డిసిజన్ తీసుకుంటుందో. అలాగే ఆల్రౌండర్స్‌లో హార్దిక్ పాండ్యా ఇంకా శివమ్ దుబే ఉన్నారు. ఈ వరల్డ్ కప్‌లో చెప్పుకోదగ్గ ఆడిందంటే శివమ్ దుబే మాత్రమే. శివమ్ దుబే వచ్చేసి ప్రతి మ్యాచ్‌లో కూడా తన బెస్ట్ అనేది ఇస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లో, ఇటువైపు బౌలింగ్‌లో 2 వైపులా రాణిస్తున్నాడు. సో, శివమ్ దుబే అయితే తన బెస్ట్ అనేది ఇస్తున్నాడు. ఇంకా హార్దిక్ పాండ్యా విషయం దగ్గరకొచ్చేస్తే హార్దిక్ పాండ్యా అయితే ఈ వరల్డ్ కప్‌లో పెద్దగా పెర్ఫార్మ్ అయితే చేయలేదు. ఈ వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు హార్దిక్ పాండ్యా అయితే ఆడట్లేదు. అంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే ఏస్తున్నాడు. కానీ బ్యాటింగ్ విషయంలోనే కొంచెం తగ్గించాడు. సో, చూద్దాం ఇప్పుడు రానున్న మ్యాచెస్‌లో ఎలా ఆడతాడో. ఇంకా రింకు సింగ్ విషయం దగ్గరకొచ్చేస్తే రింకు సింగ్ ఎందుకున్నాడో కూడా అర్థం కావట్లేదు. వస్తున్నాడు, ఒక 4 కొడుతున్నాడు, ఔట్ అవుతున్నాడు. సో, రింకు సింగ్ ప్లేస్‌లో ఎవరైనా బౌలర్‌ని తీసుకుంటే బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకుందాం. అసలుకి గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అక్షర్ పటేల్ లాంటి ఎక్సలెంట్ ప్లేయర్‌ని టీంలో పెట్టుకొని అలాంటి ప్లేయర్‌ని బెంచ్ మీద కూర్చోబెట్టాడు. అది కూడా వాషింగ్టన్ సుందర్ కోసం. వాషింగ్టన్ సుందర్‌తో పోల్చుకుంటే అక్షర్ పటేల్ 100 టైమ్స్ బెటర్ అని చెప్పాలి. పైగా అక్షర్ పటేల్ వచ్చేసి వైస్ కెప్టెన్ కూడా.
వైస్ కెప్టెన్‌ని టీం నుంచి తీసేశాడు. సో, ఇక్కడైతే గౌతమ్ గంభీర్ వచ్చేసి విచిత్రమైన డిసిషన్స్‌ని తీసుకుంటున్నాడు. ఈ వరల్డ్ కప్ అయిపోయాక గౌతమ్ గంభీర్ వచ్చేసి కోచింగ్ నుంచి దిగిపోతే మంచిదని చెప్పాలి. సో, ఇది మ్యాటర్. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళైతే వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే వీడియో చూస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? ఇండియా ఓడిపోవడానికి కారణం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.